హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చిన్న మినీ లాగ్ అండి. ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో కూడా చెప్పండి. నేనైతే సున్నుండలు చేయడానికైతే రెడీ చేసుకున్నానండి. నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా, మా కిచెన్ లైట్ సరిగ్గా అలగట్లేదని. అందుకనే దీన్ని అయితే ఫస్ట్ నేను రోస్ట్ చేసుకున్నాను, అంటే ఫ్రై చేసుకున్నాను. ఈ రెండింటిని ఓట్స్లో నేను బాదం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి, చల్లగా అయిపోయాయి. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. సున్నుండలు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మినపప్పులో కొంచెం రైస్ వేసి, మినపప్పు పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే పొట్టు మినపప్పు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మినపప్పునైతే మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ స్మూత్గా అయితే గ్రైండ్ చేయలేదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అలా అయితేనే తినడానికి బాగుంటుంది అనమాట. ఇదిగోండి, మినపప్పు మొత్తాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ అయితే చాలా మంచిది హెల్త్కి, అందుకనే ఓట్స్ అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకున్నాను. ఇవైతే గ్రైండ్ చేసేసాను. ఇదిగోండి, ఇవి కూడా గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు అదే పప్పుని తీసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలండి. బెల్లం డైరెక్ట్ వేస్తే మొత్తం నీరులాగా అయిపోతుంది. అందుకనే మినపప్పుని కొంచెం దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం అయితే నేను కొలత ఏం లేదండి, మీకు ఎంత నచ్చితే స్వీట్ అంత వేసుకోండి. ఇందులో ఖర్జూరం కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అన్నాను కదండి, అందుకనే నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్తో సున్నుండలు అయితే నేనైతే ఎక్కడ చూడలేదండి. నాకు ఎలా నచ్చిందో అలానే చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుని దీంట్లో అయితే వేసుకున్నాను, కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం ఉండలుగానే ఉంటాయండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక వేడి నెయ్యండి, చల్లగా అయితే ఉండలుగా రావన్నమాట, లడ్డూలాగా. అందుకే వేడి నెయ్యిని అయితే మనం దీంట్లో వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. బాగా వేడిగా ఉందండి నెయ్యి, మీకు తెలియట్లేదు. ఇదే కడాయిలో నేనైతే అవి ఫ్రై చేసుకున్నాను కాబట్టి, ఆ హీట్ ఉంది కాబట్టి దీంట్లో నెయ్యి వేసి కరిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ దీన్ని అయితే బాగా కలుపుకొని గట్టిగా లడ్డూలాగా అయితే చుట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, డ్రై ఫ్రూట్ లడ్డు. మీకు ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఆ 3 అవైలబుల్గా అవి అయితే వేసుకున్నాను. మీరు కిస్మిస్లో కూడా లాస్ట్లో ఇందులో కలుపుకొని లడ్డూలా కూడా చుట్టుకోవచ్చు. హెల్త్కి చాలా బెటర్ అనమాట. మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయిపోతుంది, అలాగే సున్నుండ తిన్నట్టు ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లాస్ట్లో నాకు కామెంట్ కూడా చేయండి, వీడియో ఎలా అనిపించింది అనేది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా, నేను ఎవరిది చూసి నేనైతే వీడియో చేయలేదండి. నాకు నచ్చింది, ఇలా నేను చేయాలనిపించింది చేశాను అంతే. ఇదిగోండి, మొత్తం ఇలానే లడ్డూలా చుట్టుకోవాలి. చాలా సింపుల్ కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.